ఎస్ ఎస్ ఓకే సార్ అమరావతి మార్చాలంటే ఎస్ 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 సార్ ఒక్క నిమిషం సార్ ఎస్ సార్ ఒక్క నిమిషం ప్లీజ్ ఓకే ప్లీజ్ ప్లీజ్ విభజించబడిన రాష్ట్రానికి 12 ఏళ్ళు రాజధాని లేకుండా ఉంది. సిగ్గు లేదా వీళ్ళకి? సిగ్గు లేదా? పరిపాలించిన ఒక పార్టీ. ఓకే సార్ ఓకే ఓకే వదలండి ప్లీజ్ అలాంటి మాట్లాడదు ప్లీజ్ 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 ఆగండి ప్లీజ్ ఓకే మళ్ళీ వస్తాను టైం అవుతుంది సార్ టైం అవుతుంది నాకు టైం అవుతుంది ఒక్క నిమిషం ప్లీజ్ ఓకే సార్ ఓకే సార్ కృష్ణాంజనేయులు గారు యా రాజు గారు, మీరు అమరావతి జగన్మోహన్ రెడ్డి వస్తే మారుస్తాడు అవి ఇవి అనుకునేటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే మారుస్తాడు, వస్తే ఎప్పుడు వస్తే ఏమిటి అనేది సెకండరీ. వాళ్ళ 11 దగ్గర పడిపోయారు, వస్తారా పోతారా సెకండ్. అసలు ఆల్రెడీ వచ్చారు కదా 2019లో ముఖ్యమంత్రి అయ్యాడుగా జగన్మోహన్ రెడ్డి. అమరావతిని మార్చడానికి ప్రయత్నం చేశాడుగా, 3 రాజధానులు అన్నాడుగా, ఒక్క బారులో పడ్డాడుగా, హైకోర్టు మొట్టికాయలు వేసింది కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, 2 చెంపలు వాయించింది కదా. ఆ రోజున హైకోర్టు చెప్పింది నువ్వు వెళ్ళు పార్లమెంట్కి వెళ్ళి విభజన చట్టాన్ని చట్ట సవరణ చేయమని చెప్పింది. మరి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? 151 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 22 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ రోజున ఏం మార్చలేకపోయాడు, ఏం చేయలేకపోయాడు. ఈ రోజున ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం అయ్యి విభజన చట్టాన్ని పార్లమెంట్లో చట్ట సవరణ చేసిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత ఇప్పుడేం మారుస్తాడు? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏముందని జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేటువంటిది నా పాయింట్. రెండోది, ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఏడుస్తున్నాడు, గుర్తొచ్చాడు అని 16 ఏళ్ల తర్వాత గుర్తొచ్చాడు అని అంటే, ఆ రోజున రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సాక్షిలో రాజశేఖర్ రెడ్డి చనిపోయేటువంటి వార్తల్ని కవర్ చేసే బాధ్యతల్లో నేనున్నా. ఆ రోజున రాజశేఖర రెడ్డి చనిపోయినటువంటి సమయంలో బొత్స సత్యనారాయణ కర్నూలుకు కూడా వెళ్ళాడు. ఆ మొత్తం ఆ పార్థివ దేహాన్ని మరుసటి రోజున 1వ తారీఖున ఆయన హెలికాప్టర్ గాయబ్ అయితే 2వ తేదీన ఉదయము వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ మొత్తము అవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా బొత్స సత్యనారాయణ చేశాడు. ఎక్కడా కూడా కనీసం చుక్క కన్నీళ్లు బొత్స సత్యనారాయణ కళ్ళల్లో ఆ రోజున కనపడలేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మరి సంతకాల సేకరణ చేశాడు, ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేయి, ఇవన్నీ రాజకీయాల్లో సహజం. రోసే ముఖ్యమంత్రి అయిన తర్వాత బొత్స సత్యనారాయణ కూడా ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు. ఇవన్నీ రాజకీయాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆ రోజున విమర్శలు చేసేసి ఇప్పుడు అవసరం కోసం జగన్మోహన్ రెడ్డి పంచం చేరిపోయి ఈ రోజున మాట్లాడేటువంటి దాన్ని ఏడుపుల్ని ఎవరు నమ్ముతారు? అసలు నేను ఒకటి అడుగుతాను, రాజశేఖర రెడ్డి గుర్తొస్తే ఏడుతాడు. రాజశేఖర్ రెడ్డి మీరు ఆయన చనిపోయాడా లేకపోతే ఇంకోటి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన చేసినటువంటి పాప కార్యాలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు, 12 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు, ఇవన్నీ కూడా ఎవరు నేరం చేసింది? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కుంభకోణాలకు పాల్పడితే ఆ డబ్బులన్నీ వచ్చి జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో చేరాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిందితుడు, బతుకుంటే రాజశేఖర్ రెడ్డి కూడా నిందితుడిగా చచ్చిపోయి బతికాడు. ఇప్పుడు బాజీ గారు చెప్తున్నారు కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ షార్ట్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చింది, రాజశేఖర రెడ్డి పేరు చేర్చింది. ఆ రోజున ఏడవలేదే బొత్స సత్యనారాయణ. ఆయన మహానేత, మహానేత. ఆయన గురించి ఏడ్చాడంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు? ఈ డైవర్స్ పాలిటిక్స్ అనేటువంటి విషయంలో నేను కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూటమి వాళ్ళు అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేసి చూపించాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పేటువంటి ఆలోచనలు అవసరం లేదు. ఇంకా గొప్ప నటుడు మా